ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ యోగా మండల ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు యోగా మండల అధ్యక్షులు వంగ శేషు తెలిపారు. కాకినాడ సురేష్ నగర్ పార్కులో స్వచ్ఛ భారత్ యోగా మండల ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యోగా గురువులు హనుమంతరెడ్డి యోగా సాధకులతో యోగా సాధన చేయించారు. తొలుత ప్రార్థన, ప్రాణాయామం, యోగా ఆసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగ శేషు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలు యోగా మండలి యోగా సాధన చేస్తున్నామని, తమతో పాటు ఎంతో మందితో యోగా సాధన చేయించి యోగాంధ్ర కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తుమ్మలపల్లి నారాయణరావు, నాని, యోగా మండలి సభ్యులు కొండలరావు, డాక్టర్ వీరాజు, రామరాజు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, త్రిమూర్తులరాజు, పద్మ, భోగేశ్వరి, బ్రహ్మరాంబ, జూనియర్ బ్రహ్మరాంబ తదితరులు పాల్గొన్నారు. కొన్ని వేల సంవత్సరాల బట్టి మన భారతదేశంలో ఒక అంతర్భాగం ఉందన్నమాట. దీన్ని 2014 నుంచి కూడా మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని పైకి ఎలివేట్ చేయటం, చాలా ప్రపంచ దేశాలంటే కూడా దీనికి 193 దేశాలు గుర్తించడం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి అందరూ కూడా మనం ఈ యోగా చేసుకుని రోజు శ్వాస ధ్వాస మనం ఇప్పుడు కూడా తీసుకున్నటువంటి మనం 72,000 నాళ్ళు కూడా యాక్టివేట్ అయ్యి మనం ప్రశాంతమైన జీవితం గడుపుతాం. అట్లాగే దీనివల్ల ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడిపోయి ఈ మధుమేహం కానీ ముఖ్యంగా, అట్లాగే స్పైనల్ కార్డు సంబంధించి కానీ, ఊపిరితిత్తులు కానీ ఎన్నింటి కూడా మనం జయించవచ్చును. ఇంటర్నేషనల్గా కూడా మనం ప్రూవ్ అయింది. ఈ యోగా అయితే ఎవరైతే చేస్తున్నారో ఎవరికి కూడా కరోనా టైంలో కూడా ఎవరికి అటాక్ అవ్వలేదు. కాబట్టి మనం సపోజ్ మనం చూసుకోండి, మోడీ గారికి 76 సంవత్సరాలు ఉంటారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి 74. ఏ రోజైనా సరే వాళ్ళు రిటర్న్ అవ్వడం కానీ, సిక్ అవ్వడం కానీ, ఆరోగ్యవంతంగా లేకపోవడం కానీ ఎప్పుడైనా మనం చూడలేదు. మోడీ గారు ఉన్నారు, రోజుకి 2 దేశాలు తిరిగి వస్తున్నారు ఆయన. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళే తీసుకోండి. మీరు అది ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఒత్తిడిని ఈ యోగా చేసుకోవడం వల్ల ఫ్రీగా జయించి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ స్వచ్ఛ భారత్ యోగా మండలి తరపున మేము అందరూ కూడా మోటివేట్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకున్నాం.